మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా 2026 సంవత్సరం జూన్ మాసం మీన రాశి వాళ్లకు మాస ఫలితాల్లో మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ఈ రాశి వాళ్లకు ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురువు జూన్ 2వ తారీఖు నుంచి 5వ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి వచ్చి రాశిని చూడడము చెప్పుకోదగ్గ విశేషమైనటువంటి ఫలితం వీళ్ళకుంటుంది. అదేవిధంగా జన్మంలో ఉన్నటువంటి శనిని గురువు చూడడం వీళ్ళకు ఏలినాటి శని యొక్క తాకడ పూర్తిగా తగ్గిపోయింది. ఇదొక ఇంకొక అద్భుతమైన శుభ విషయము. అదేవిధంగా వీళ్ళకు ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు 20వ తారీఖు నుంచి తృతీయమైనటువంటి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తృతీయ స్థానంలో నైసర్గిక పాపగ్రహం మంచిది. వీళ్ళు చేసే ప్రయత్నాలు చాలా అగ్రెసివ్గా చేస్తారు, వేగంగా చేస్తారు, కమ్యూనికేషన్స్ ని బాగా కనెక్ట్ అవుతారు, కసిగా పని చేస్తారని అర్థం. అదేవిధంగా వీళ్ళకు 6వ ఇంటి వాడైనటువంటి రవిగ్రహము 15వ తారీఖు నుంచి 4వ ఇంట్లోకి అర్ధాష్టమ రవిగా వస్తున్నాడు. ఇది కొంచెం మంచిది కాదు. తర్వాత వీళ్ళకు తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు, తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు 8వ తారీఖు నుంచి 5వ స్థానంలోకి వచ్చి ఉచ్చస్థితిలో ఉన్న గురువు యొక్క రాశిలోకి వస్తున్నాడు. అదేవిధంగా 22వ తారీఖు నుంచి చతుర్థ సప్తమాధిపతి బాధకాధిపతి అయినటువంటి బుధుడు కూడా పంచమ స్థానంలోకి వస్తున్నాడు. గురువు ఉచ్చస్థితిలో అక్కడ ఉండటం వల్ల అతను కూడా ఆ దోషాన్ని కోల్పోతాడు. అక్కడ బలమైన గ్రహం గురువే. బలమైన గ్రహం యొక్క సమీపంలోకి ఏ గ్రహం వస్తుందో ఆ గ్రహము కూడా శుభంగానే మారుతుంది. ఆ గ్రహం యొక్క దోషాన్ని కూడా ఆ బలమైన గ్రహం నియంత్రించేస్తుంది. కాబట్టి వీళ్ళకి పంచమ స్థానంలోకి బుధ గురు శుక్రుడు రావడము, జన్మంలో ఉన్నటువంటి శనేశ్వరుణ్ణి గురువు చూడడము, 6వ ఇంట్లో కేతు ఉండడము, 12వ ఇంట్లో రాహు ఉండడము వీళ్ళకు విశేషమైన శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వ్యతిరేకంగా ఉన్న గ్రహం ఒకటి రవి గ్రహము. రవి 6వ ఇంటి వాడు, 4వ ఇంట్లో ఉన్నాడు. అది ఒకటి తప్పితే మిగతా అంతా కూడా బాగున్నాయి. కాబట్టి అన్ని గ్రహాలు అనుకూలంగా ఎప్పుడు ఉండదు, ఏదో ఒక గ్రహం అటు ఇటు ఉంటుంది. కాబట్టి దానిపైన మీరు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఏదైనా గోధుమలతో చేసినటువంటి ఆహారము హిజ్రాలకు మీరు దానంగా ఇవ్వచ్చు. ఎందుకంటే మిథున రాశి అనేది ఒక స్త్రీ పురుషుల కలయిక రాశి, పార్వతీ పరమేశ్వర కలయిక రాశి, అర్ధనారీశ్వర తత్వం కలది. కాబట్టి మీరు చక్కగా వీళ్ళు హిజ్రాలు అనేటువంటి వాళ్ళకు మీరు గోధుమలతో చేసినటువంటి ఆహారం ఇవ్వచ్చు, మంచిది. ఇంకేదైనా ఆర్థిక సహాయం కూడా చేయొచ్చు, చాలా మంచిది. ఇది తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగున్నట్టే. గురువు యొక్క కంట్రోల్కి బుధ శుక్రులు వస్తున్నారు, బాధకాధిపతి మరియు అష్టమాధిపతి. కాబట్టి వాళ్ళు కూడా ఉచ్చగ్రహం పరిధిలోకి వస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఆ దోషాన్ని కోల్పోతారు. కాబట్టి అదృష్టం అనేది వీరు సొంతం అని చెప్పొచ్చు. మీన రాశి వాళ్ళకు జన్మంలో మరీ ముఖ్యంగా ఏలినాటి శని నియంత్రణ కావడం వీళ్ళకు అదృష్టంగా చెప్పొచ్చు. 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విశేషమైనటువంటి భోగలాలసత్వము, శయ్యా సౌఖ్యము, లగ్జరీ అనేది వీళ్ళకి ఇంకా పెరుగుతుంది. అంటే 12వ స్థానంలో రాహు అవసరానికి మించిన లగ్జరీ చూపిస్తాడు. అంటే అది పడక గది. అందుకే శయ్యా సౌఖ్యము అంటే చక్కగా మన జీవితంలో సగం నిద్రకే ఇస్తాడు దేవుడు. అక్కడ భోగగ్రహం అనేటువంటి రాహు రావడము ఆయన రెట్టింపు ఉత్సాహాన్ని, రెట్టింపు సంతోషాన్ని ఇస్తాడు. మామూలుగా 12వ స్థానంలో రాహు, శుక్రుడు కానీ రాహు కానీ. కాబట్టి రాహు బాగానే ఉన్నాడు. 6వ ఇంట్లో కేతు బాగానే ఉన్నాడు. పాపగ్రహం 6వ ఇంట్లో ఉండడం చాలా మంచిది. కాబట్టి మీన రాశి వాళ్ళకి ఎటు చూసినా శుభ ఫలితాలే ఉన్నాయి. విచారించాల్సిన అవసరం ఏమీ లేదు. కమ్యూనికేషన్స్ బాగుంటాయి. కాస్త సోదరులతో ఏదైనా పేచీలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వచ్చినా అవి సర్దుకుంటాయి. పంచమ స్థానం శుభగ్రహాలు 3 ఉండడం వల్ల విశేషంగా వీళ్ళకు సంతాన యోగము, సంతానం మంచి స్థాయిలోకి వెళ్ళడం, అంటే మంచి మంచి స్కూల్స్ కాలేజెస్ చేరేటువంటి మాసం ఇది, వెళ్ళడము ఇవన్నీ కూడా చూడొచ్చు. అదేవిధంగా కులదేవత అనుగ్రహం ఉందని చెప్పొచ్చు. వీళ్ళకు 5వ స్థానంలో 3 శుభగ్రహాలు ఉండడము. ఈ సమయంలో పుట్టిన వాళ్ళు 3 గ్రహాలు కర్కాటక రాశిలో ఉండగా పుట్టిన వాళ్ళు ఇప్పుడు పుడుతున్న వాళ్లకు అత్యద్భుతమైన జాతకంగా చెప్పవచ్చు.
అదేవిధంగా వీళ్ళకు కేతుగ్రహం 6వ ఇంట ఉండడం వల్ల శత్రు రుణ నిర్మూలన, అంటే కేతు గాని రాహు గాని 6వ ఇంట ఉన్నారంటే శత్రువులను పెట్టరు, జీరో చేస్తారు. రోగాలు పెట్టరు, జీరో చేస్తారు. అప్పులు జీరో చేస్తారు. ఇప్పుడు ఏలినాటి శని కంట్రోల్ అయింది కాబట్టి ఈ 3 జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విశేషించి వీళ్ళకు ఏ గ్రహం ఎంత చెప్పినా గురుగ్రహం పంచమలోకి రావడం వీళ్ళు అదృష్టంగా చెప్పొచ్చు. ఇంతకుముందు సింహరాశి మీనరాశి వాళ్ళు 12 సంవత్సరాలు వెనక్కి వెళితే ఇదే స్థానానికి గురువు వచ్చి ఉంటాడు. అప్పుడు చూస్తే వీళ్ళకి విశేషం సుఫలితాలు జరుగుంటాయి. ఎవరన్నా 12 సంవత్సరాలకు ముందు క్యాల్కులేట్ చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళి గురువుని చూసుకోవచ్చు. అప్పుడు మీకు విశేషం సుఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ వేరు, అప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ వేరు. ఇప్పుడు బాగా మీరు ఈ మధ్య ఏలినాడ్స్ ఎంతో క్రష్ అవుతున్నారు కాబట్టి, అప్డేట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వచ్చే ఫలితాలు విశేషంగా ఉంటాయి. ఇప్పుడు చిన్న వయసులో ఉన్న ఏలినాడ్స్ వచ్చిన వాళ్ళకు అర్థం కాదు. గురువు పంచమంలోకి వచ్చినా కానీ వాళ్ళకి బెనిఫిట్ కలిగినా కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేరు. కాబట్టి ఒక 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే 2 సార్లు గురువు ఈ కర్కాటక రాశిలోకి వచ్చి చక్కర్లు కొట్టేస్తుంటాడు. కాబట్టి వీళ్ళు వెనక్కి వెళ్తే 12 సంవత్సరాలప్పుడు 24 సంవత్సరాలప్పుడు గురువు వాళ్ళకు వచ్చుంటాడు. కాబట్టి అప్పుడు శుభ ఫలితాలు వీళ్ళు చూసుంటారు. అదే శుభ ఫలితాలు రెట్టింపుతో వీళ్ళకి ఇప్పుడు వస్తాయి. ఈ మాసం ప్రత్యేకించి బుధుడు శుక్రుడు కూడా కలవడం వల్ల విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి వస్త్రాలంకరణ భూషణాదులు పొందేదానికి అవకాశం ఉంటుంది. జన్మంలో ఉన్న శని యొక్క తాకడ తగ్గి బాధ తగ్గుతుంది, నిద్ర పడుతుంది, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి, పుణ్యక్షేత్ర దర్శనం జరుగుతుంది. వ్యవసాయదారులకు, రాజకీయ నాయకులకు, స్త్రీలకు, పిల్లలకు, విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు అందరికి కూడా బాగానే ఉంది. అన్ని వర్గాల వాళ్ళకు బాగా ఉండడానికి కారణం గురువు రాశిని చూడడమే, రాశిలో ఉన్న శని బలహీనం కావడమే. కాబట్టి చక్కగా వీళ్ళు ఇంకా ఏలినాటి శని గురించి ఇంకా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శుభగ్రహ చూపు ఎప్పుడైతే పడుతుందో ఏలినాటి శని పనిచేయదు. శుభగ్రహ చూపు ఎప్పుడు పడుతుందో అష్టమ శని, అర్ధాష్టమ శని పనిచేయవు. శుభగ్రహ కలయిక చూపు ఎప్పుడు తగ్గుతుందో దుస్థాన గ్రహాలైనటువంటి గ్రహాలకు కూడా శుభత్వమే కలుగుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు మరిన్ని విశేష ఫలితాలు పొందాలనుకుంటే వీళ్ళు శివాలయానికి ఎక్కువగా వెళ్ళాలి, శివారాధన ఎక్కువగా దర్శించాలి. దర్శిస్తూ వచ్చారంటే వీళ్ళకు మరింత శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. చక్కగా ఇదే చేసుకుంటే చాలు. కాలభైరవాష్టం కూడా ఇంట్లో చదువుకోవచ్చు. ఈ చెప్పినటువంటి పరిహారాలు చక్కగా మీరు చేసుకుని విని ఆచరించుకుని మరిన్ని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.